హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్. ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అయితే వచ్చేసామండి. వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ రేంజెస్లో డెంటల్కి కావాల్సిన ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి. అడ్రస్ వచ్చేసి బిసైడ్ రామ్కోర్, సీతారాంపురం, ఏలూరు రోడ్, చుట్టుగుంట. మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉంటే నేను స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నారు, అలాగే డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ గూగుల్ లొకేషన్ అయితే ఇస్తాను. మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో అయితే చక్కగా కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ ప్లేస్ అయితే ఉంటుంది. బయట ఎక్కడ మనకి ఉండదు. సో ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేశారంటే మనకు చాలా మంచి ట్రీట్మెంట్స్ విత్ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయండి. డాక్టర్ ప్రశాంతి గారు అయితే నాకు మంచి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి డాక్టర్ ప్రశాంతి లక్ష్మీదేవి గారికి అయితే. ఇంకా సార్ కూడా ఉంటారండి, డాక్టర్ రాజీవ్, ఎక్స్ ప్రొఫెసర్ ఇన్ డెంటల్ కాలేజ్. వీళ్ళిద్దరూ అయితే చాలా మంచి ట్రీట్మెంట్స్ అయితే మనందరికీ అందజేయడానికి ఉన్నారండి. చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. ఇంకా వీళ్ళ దగ్గర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మేడం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఈ ట్రీట్మెంట్ పైన 30% ఆఫ్ అయితే ఉంటుందండి. అలాగే స్కాలింగ్ కూడా ఫ్రీగా చేస్తారు. చాలా మంచి ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయండి. వెల్కమ్ టు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. ఈ వీడియోని ఖచ్చితంగా కంప్లీట్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. బెస్ట్ టిప్స్ అయితే ఇస్తున్నారు మేడం అయితే. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ప్రశాంతి మ్యామ్. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు పన్ను బాగా నొప్పిగా ఉంది మ్యామ్, సో మిమ్మల్ని కన్సల్ట్ చేయడానికి వచ్చాను మ్యామ్. షూర్, తప్పకుండా మీకు ఇంట్రారల్ కెమెరా అనే దాంట్లో మీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూపించిన తర్వాత మీకు వెంటనే ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని చూసి స్క్రీన్ షాట్ తీసుకొని మా దగ్గరకు వస్తారో వాళ్ళకి ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరికైనా పళ్ళు క్లీనింగ్ కనుక అవసరం అయితే 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైతే మా దగ్గరికి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తారో. ఇప్పుడైతే మనం ఒక పేషెంట్ని చెక్ చేస్తున్నామండి. వాళ్ళకి ఎవరికైనా సరే మన దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా వెల్ స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈ స్టెరిలైజ్ అయిన ఇన్స్ట్రుమెంట్స్తో మనము పేషెంట్ని చెక్ చేయడం జరుగుతుంది. పేషెంట్ని చెక్ చేసేటప్పుడు మన దగ్గర ఇంట్రా ఆరల్ కెమెరా అని ఉంది. ఈ ఇంట్రా ఆరల్ కెమెరా ద్వారా మనం పేషెంట్ని చెక్ చేయడం జరుగుతుంది. అంటే చాలా చోట్ల పేషెంట్స్కి మీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పడం వరకే జరుగుతుంది. కానీ మనము ఇక్కడ ఇంట్రా ఆరల్ కెమెరా అనేది స్క్రీన్ ఉంది. ఈ ఇంట్రా ఆరల్ కెమెరాతో మనం పేషెంట్ నోట్లో పెట్టి నోట్లో స్కాన్ చేస్తాం అనమాట. స్కాన్ చేసినప్పుడు మనము ఏమవుతుంది అంటే వాళ్ళ నోట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా పేషెంట్కి కనిపిస్తాయి. సో దే గెట్ ఫుల్ అవేర్నెస్ అనమాట. ఇక్కడ పేషెంట్ నోట్లో ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ సిమెంట్ వేయించుకున్నారు పేషెంట్, కానీ తనకి ఇప్పుడు ఆ పన్నే పెయిన్ వస్తుందండి. అట్లానే ఇదిగోండి పళ్ళల్లో గారపట్టి ఉంది. ఇక్కడ పళ్ళల్లో కూడా పుచ్చులు ఉన్నాయి. దీన్ని మనం నీట్గా పేషెంట్కి ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇదిగోండి ఇక్కడ పన్నులో పుచ్చిపోయి ఉంది. వెరీ లాంగ్ బ్యాక్ పేషెంట్ ఇక్కడ స్టీల్ క్యాప్స్ అనేది ఇట్లాంటివి వేయించుకున్నారు. నౌ పేషెంట్ వాంట్స్ టు గెట్ రీప్లేస్ దిస్ అనమాట. ఈ విధంగా మనము స్క్రీన్ మీద పేషెంట్కి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్లు పేషెంట్ నోట్లో గారం ఉంది కదండి, దాన్ని మనం ఇట్లా అల్ట్రాసౌండ్ స్కేలింగ్ అనే ప్రొసీజర్ ద్వారా ఎటువంటి నొప్పి లేకుండా పేషెంట్కి ఎనస్థెటిక్ స్ప్రే ఇచ్చి మనము ఈ అల్ట్రాసౌండ్ స్కేలింగ్ ద్వారా వాళ్ళ పళ్ళల్లో ఉన్న గారం అంతా కూడా తొలగించడం జరుగుతుంది, ఎటువంటి నొప్పి లేకుండా. ఇప్పుడు మనం పేషెంట్ నోట్లో పుచ్చులు ఉన్నాయనేది చూసాం కదండి. ఆ పుచ్చులకి యూజువల్గా పుచ్చంతా తీసేసి సిమెంట్స్ వేస్తాం, అంటే డెంటల్ సిమెంట్స్ అనమాట. దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే టూత్ కలర్డ్ మెటీరియల్. ఈ టూత్ కలర్డ్ మెటీరియల్ చూసారా, యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ షేడ్స్ అనమాట. ఈ విధంగా ఈ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ షేడ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒక్కొక్క టూత్ ఒక్కొక్క షేడ్లో ఉంటుంది. సో అకార్డింగ్ టు ద పేషెంట్ నీడ్
మనం ఈ షేడ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం అప్పుడు ఇట్లా లైట్ క్యూర్ అనేది మెషిన్ ఉంటుంది అనమాట. ఈ లైట్ క్యూర్ మెషిన్ ద్వారా పేషెంట్ నోట్లో ఈ సిమెంట్ని ప్లేస్ చేసి దాన్ని సెట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇది ఇట్లా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పన్ను పుచ్చిపోయినప్పుడు ఇందాక మీకు చూపించినట్లయితే ఇంట్రారల్ కెమెరాలో బ్లాక్గా కనిపిస్తుంది కదండి. ఆఫ్టర్ డూయింగ్ దిస్ సిమెంటేషన్ మీరు అసలుకి పన్నుకి సిమెంట్ వేయించుకున్నారు అనేది కూడా తెలియనంత ఎక్సలెంట్గా అసలుకి డిఫరెన్షియేట్ అనేది నార్మల్ టూత్ స్ట్రక్చర్కి సిమెంట్ వేసిన టూత్ పార్ట్కి మీరు డిఫరెన్షియేట్ అనేది చేయలేరు అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సిమెంట్స్ అనమాట. దీస్ ఆర్ కాస్మెటిక్ సిమెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ అవర్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. స్ట్రెంగ్త్ వైజ్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయండి. పన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు, పన్ను పీకిచ్చేసుకోవాలనుకుంటారు నొప్పి భరించలేక. సో అట్లాంటి వాళ్ళకి మనం ఫస్ట్ ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసి చూసి పన్ను పీకకుండా వాళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే పద్ధతి ద్వారా మనం వాళ్ళకి పన్ను తీయకుండా కాపాడడం జరుగుతుంది. చాలామంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే 4-5 సిట్టింగ్స్ రావాలా అండి అని అడుగుతూ ఉంటారు. అవసరం లేదండి. వీ హ్యావ్ ఇన్ 1 or 2 సిట్టింగ్స్ మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. చాలా కేసెస్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అని చెప్పి చేస్తామన్నమాట. దానికి స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దాన్నే మనం ప్రోటేపర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, అంటే రోటరీ ఎండోడాంటిక్స్ అంటామండి. ఈ రోటరీ ఎండోడాంటిక్స్ ఏంటంటే ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం పేషెంట్కి విదిన్ 45 minutes రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడము ప్లస్ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. దానివల్ల ఇమ్మీడియట్గా పేషెంట్కి రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. యాక్చువల్గా చాలామంది తెలియక లేకపోతే పళ్ళు ఇరిగిపోవడం వల్ల కానీ పన్ను ఆల్రెడీ పీకిచ్చేసుకొని ఉంటారు. పీకిచ్చేసుకున్న తర్వాత పళ్ళు కట్టించుకోవాలి అంటే కొందరు తీసి పెట్టే పళ్ళు పెట్టించుకోవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అట్లా తీసి పెట్టే పళ్ళు కాకుండా ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకోవాలి అన్నప్పుడు చూడండి, ఇక్కడ పన్ను లేదు పేషెంట్కి. ఇక్కడ పన్ను లేనప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీంట్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టాలి అంటే 2-3 విధాలుగా కట్టచ్చు మనం. సో ఇట్లా 2-3 విధాలుగా కట్టాలి అన్నప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ టీత్ అనేది ఈ పక్కనున్న టీత్ సపోర్ట్ తీసుకొని మనం ఇట్లా టూత్ కలర్డ్ మెటీరియల్తో తయారు చేస్తాము. ఈ టూత్ కలర్డ్ మెటీరియల్లో తయారు చేసి మనం ఇక్కడ సిమెంటేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల పేషెంట్ డైలీ తీయాల్సిన అవసరం అనేది ఉండదు. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ఫిక్స్డ్ ప్రాస్థోడాంటిక్స్ అంటాము, అంటే ఫిక్స్డ్ పళ్ళు కట్టడం అని చెప్పి చెప్తాం అనమాట. ఈ ఫిక్స్డ్ పళ్ళు కట్టడంలో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. మెటల్ సిరామిక్ అని చెప్పేసి ఉంటుంది. ఈ మెటల్ సిరామిక్ ఏంటంటే బయటికి చూడడానికి మీకు పన్ను రంగులో ఉంటుంది, లోపల పక్కన మెటల్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఇంతకుముందు అయితే ఎక్కువగా మెటల్ చేసేవాళ్ళము. తర్వాత వచ్చి మెటల్ సిరామిక్, లోపల ఇట్లా మెటల్ వచ్చి పైన సిరామిక్ కలర్లో ఉంటుంది. నౌ ద హోల్ వరల్డ్ ఇస్ కాస్మెటిక్ వరల్డ్ అనమాట. అంటే ఏం చేస్తాము, అసలుకి మెటల్ అనేది ఉండకూడదు, చేసినట్లు కూడా తెలియకూడదు అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు. సో అట్లాంటి వాళ్ళకి మెటల్ ఫ్రీ సిరామిక్, ఆల్ సిరామిక్ టీత్ అంటాం, జిర్కోనియా అంటాము, ఇట్లా ఈ విధంగా చెప్తాము. అట్లాంటి వాళ్ళకి యూ కెన్ సీ ద డిఫరెన్స్ అండి. అసలు వెరీ న్యాచురల్ టూత్ ఉన్నాయా ఇక్కడ అన్నట్లుగా ఉంటుంది. ఇట్లాంటి టీత్తో కూడా మనము పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇందాక ఫిక్స్డ్ పళ్ళు కట్టేది చూసారు, పక్కన పళ్ళని సపోర్ట్ తీసుకొని. బట్ నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ ఎట్లా అంటే దిస్ ఈస్ ద నార్మల్ టూత్ స్ట్రక్చర్స్ అండి ఇవి. వీటిని కూడా మనము సపోర్ట్ లేకుండా ఎక్కడైతే పన్ను మిస్ అయిందో అక్కడ మాత్రమే మనము టీత్ని రీప్లేస్ చేసే ప్రొసీజర్స్ ఉన్నాయి. దోస్ ఆర్ కాల్డ్ ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్ అనేవి ఎట్లా చేస్తాము అంటే ఇక్కడ చూడండి 3 టీత్ లేవు. ఈ పక్కనున్న టీత్ సపోర్ట్ అనేది లేకుండా మనం ఇక్కడ ఒక 2 ఇంప్లాంట్స్ని ప్లేస్ చేసాం. ఈ 2 ఇంప్లాంట్స్ సపోర్ట్తో మనం ఇట్లా ఫిక్స్డ్ పళ్ళు కట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల నార్మల్ టూత్ స్ట్రక్చర్ని మనం అసలు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. మన ఒరిజినల్ టూత్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఇవి కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్ని రకాల ఫుడ్స్ కూడా మనం తినడానికి అవకాశం ఉంటుంది. మీలో చాలామంది ఎత్తు వంకర పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఏం చేయించుకుంటాం యూజువల్గా? ఆర్థోడాంటిక్స్ అంటే క్లిప్ ట్రీట్మెంట్. నేను దాంట్లో స్పెషలిస్ట్ అండి. ఈ క్లిప్ ట్రీట్మెంట్ అనేది మీరు ఇక్కడ చూసినట్లయితే
చాలా మందికి ఎత్తు వంకర పళ్ళు ఉన్న వాళ్ళు ఇట్లా క్లిప్స్ అనేవి వేయించుకుంటూ ఉంటారు. సో ఒకప్పుడైతే మనం ఇట్లా స్టీల్ కలర్ క్లిప్స్ వేయించుకునే వాళ్ళం అండి. బట్ నౌ ద లేటెస్ట్ ట్రెండ్ ఇస్ కాస్మెటిక్ వరల్డ్, యాజ్ ఐ సెడ్ బిఫోర్. సో ఇట్లా పన్ను రంగులో క్లిప్స్ ఉంటాయి. ఈ పన్ను రంగు క్లిప్స్ యూజ్ చేసుకొని పళ్ళ మీద పెట్టి మనం ఈ పళ్ళ రంగు క్లిప్స్ ద్వారా ఎత్తు వంకర పళ్ళని సరి చేయొచ్చు. నౌ స్టిల్ మోర్, ఇంకా మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లో ఇంకా అడ్వాన్సెస్ ఉన్నాయండి. దీస్ ఆర్ కాల్డ్ అలైనర్స్. ఇవి ఎట్లున్నాయండి, ఒక ప్లాస్టిక్ కవరింగ్ లాగా ఉన్నాయి, రైట్? ఈ ప్లాస్టిక్ కవరింగ్ ని లాంటి దాన్ని మనము నెంబర్ ఆఫ్ సెట్స్ వస్తాయి ఈ అలైనర్ ట్రీట్మెంట్ లో. ఎవ్రీ 15 to 20 days మనం ఈ ప్లాస్టిక్ కవరింగ్ లాంటి దాన్ని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ సెట్ ఆఫ్ అలైనర్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అలైనర్స్ మార్చుకుంటూ పళ్ళ మీద క్లిప్పులు అనేవి లేకుండా మనం హ్యాపీగా ఎత్తు వంకర పళ్ళని మనం సరి చేయించుకోవడం వీలవుతుంది. ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఈ క్లిప్ ట్రీట్మెంట్ లో అయితే ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద డాక్టర్. అట్ ద సేమ్ టైం మీరు బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ప్లస్ అన్నం తినేటప్పుడు, చేసేటప్పుడు, ఫుడ్స్ తీసుకునేటప్పుడు కొంచెం రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. వెరాజ్ ఈ అలైనర్స్ లో కనుక అయితే అన్నం తినేటప్పుడు నోట్లో నుంచి తీసి పక్కన పెట్టేసి మీకు ఎటువంటి ఫుడ్ కావాలి అన్నా ఆ ఫుడ్ని హ్యాపీగా తినేసేయచ్చు. తినేసి నీట్గా మౌత్ని క్లీన్ చేసుకొని ఈ అలైనర్స్ని మళ్ళీ ఇట్లా ప్లేస్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఏది కావాలంటే అది తింటూ హ్యాపీగా మనం ట్రీట్మెంట్ని చేసుకునే అవకాశం ఈ అలైనర్స్ ద్వారా ఉంటుంది. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో. మీరు ఇక్కడ పిక్స్ చూసినట్లయితే ఇక్కడ స్టీల్ కలర్లో క్లిప్స్ ఉన్నాయి, ఇక్కడ చూసినట్లయితే పంట రంగులో క్లిప్స్ ఉన్నాయి. యూ కెన్ సీ ద డిఫరెన్స్ అండి. పిక్స్ లోనే మీకు మెటల్ బ్రేసెస్ అనేవి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది. ట్రీట్మెంట్ ఆల్రెడీ ఎత్తు వంకర పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ టైంలో ఇట్లా నల్లగా కనిపిస్తున్నాయని పేషెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే మీరు స్టీల్ కలర్ క్లిప్స్ కనుక వేయించుకున్నట్లయితే కొంచెం దూరం నుంచి కూడా అంత కనిపించవు. కనిపించిన ఫస్ట్ థింగ్ ఇస్ ఆక్వర్డ్ ఫీలింగ్ అనేది ఉండదు. దీస్ ఆర్ కాల్డ్ గోల్డ్ బ్రేసెస్ అండి. ఇవి వచ్చి లింగ్వల్ బ్రేసెస్ అంటాము, అంటే పన్ను లోపల పక్కన క్లిప్స్ పెడతాము. వేరాజ్ దిస్ ఇస్ కాల్డ్ అలైనర్స్. అలైనర్స్ ద్వారా చేయించుకునే ట్రీట్మెంట్ అన్నమాట. మనం ఇందాక ఒక పేషెంట్ కి చెక్ చేసినప్పుడు ఎక్స్రే తీసి చూడాలి అని మనం చెప్పాము. ఒకప్పుడు ఎక్స్రేస్ అంటే ఎక్స్రే తీసి దాన్ని కడిగి అది డ్రై అయ్యి అట్లా మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. నౌ ద టోటల్ వరల్డ్ ఇస్ డిజిటలైజ్డ్, ఈవెన్ డెంటిస్ట్రీ ఇస్ డిజిటలైజ్డ్. దీంట్లో ఏ విధంగా చేస్తాము అంటే, దిస్ ఇస్ అ స్మాల్ సెన్సర్ అండి. పేషెంట్ నోట్లో పెడతాము. ఎక్స్రేస్ అంటే పెద్ద పెద్ద మిషనరీస్ కాదు, ఇప్పుడు దే బీన్ మినిమైజ్డ్ అనమాట. దిస్ ఈజ్ అ మొబైల్ ఎక్స్రే మిషన్ అండి. ఈ మొబైల్ ఎక్స్రే మిషన్ ద్వారా ఈ స్మాల్ సెన్సర్ని మనం పేషెంట్ నోట్లో పెట్టి ఈ విధంగా ఎక్స్రే తీయడం అనేది జరుగుతుంది. కడగడం, డ్రై అవ్వడం, ఫిలిమ్స్ ఇట్లాంటివి ఏమీ లేకుండా డిజిటల్ ఎక్స్రే అనేది తీసిస్తాం. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది పన్ను నొప్పితో మన దగ్గరకు వస్తూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫెక్టెడ్ టూత్. మనకి పన్నులో ఫస్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. పన్నులో మనకి ఇట్లా 3 లేయర్స్ ఉంటాయండి. ఈ థర్డ్ లేయర్ ని మనము నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. అందరికీ తెలిసిన లేయర్ ఏంటండి, ఎనామిల్. దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లేయర్ అంటాము. ఎప్పుడైతే పన్ను పుచ్చిపోయి మీకు ఫస్ట్ 2 లేయర్స్ వరకు ఉంటుందో ఆ పుచ్చంతా తీసేసి సిమెంట్ వేయడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ పుచ్చు మనకు థర్డ్ లేయర్లోకి ఎంటర్ అవుతుందో పేషెంట్స్ చాలా మంది పన్ను నొప్పితో వస్తూ ఉంటారు. ఇటువంటి స్టేజ్లో మనం ఇందాక చెప్పినట్లుగా ఎక్స్రే తీసి ఆ ఎక్స్రేలో ఈ పుచ్చు అనేది ఎక్కడ దాకా వచ్చింది అనేది చూసుకొని, ఇన్ఫెక్షన్ ఎంత డిగ్రీలో ఉందనేది చూసుకొని మనం చాలా వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనే ప్రొసీజర్ని మనము పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఇందాక నేను చెప్పినట్లుగా కొందరికి 4 or 5 సిట్టింగ్స్ ఒకప్పుడు చేసేవాళ్ళు. బట్ మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కేవలం సింగిల్ సిట్టింగ్ ఆర్ మ్యాక్సిమం 2 సిట్టింగ్స్లో మనం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే గమ్ డిసీజెస్ ని మనం చూడొచ్చండి. గమ్ డిసీజెస్ అంటే ఏంటంటే చిగుర్ల సమస్యలు. చాలా మంది చిగుర్ల నుంచి రక్తం కారుతుంది, పళ్ళ నుంచి వాసన వస్తుంది, నోటి నుంచి వాసన వస్తుంది, పళ్ళ మీద గార పట్టింది, ఇట్లాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీన్ని మనం పెయిన్లెస్ డిసీజ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు నొప్పి అనేది ఉండదండి. నొప్పి లేకపోవడం వల్ల ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యి పన్ను కదులుతున్నప్పుడు మాత్రమే పేషెంట్ వచ్చి మన దగ్గరికి వస్తూ ఉంటారు. బట్ కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది హెల్దీ జింజైవా, అంటే
టూత్ స్ట్రక్చర్ అనేది చాలా బాగుంది. ఈ చుట్టూతో ఉన్న గమ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడైతే కనుక ఆల్రెడీ పన్ను మీద గార పట్టుంది. దానివల్ల పేషెంట్ కి నోట్లో వాసన రావడం, చిగుర్ల నుంచి రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ప్రాబ్లంలో ఏమవుతుందంటే పెరడాంటైటిస్ అంటామండి. మీకు ఇక్కడ చిగురుకి పన్నుకి గ్యాప్ లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గార పట్టడం అనేది పెరిగిపోయి ఈ చిగురుకి పన్నుకి మధ్యలో ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. సో ఫుడ్ అనేది ఇరుక్కొని ఇంకా నోట్లో వాసన రావడం, చిగురులు డ్యామేజ్ అవ్వడం, కింద ఉండే బోన్ కూడా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్టేజ్లో అయినా సరే అట్లీస్ట్ పేషెంట్ డాక్టర్కి చూపించుకున్నట్లయితే ప్రాబ్లమ్ని మనం రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ నెగ్లిజెన్స్ వల్ల ఈ పాచి పట్టడం అనేది, గార పట్టడం అనేది పెరిగిపోయి ఈ గ్యాప్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ ఎక్కువ అయిపోతున్న కొద్ది ప్రాబ్లం పెరిగిపోయి పన్నులో ఉన్న పటుత్వం తగ్గిపోతుంది. పన్నులో పటుత్వం తగ్గిపోయినప్పుడు పన్ను కదలడం మొదలు పెడుతుంది. చాలా మంది మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నా చిన్నప్పుడు ఎప్పుడో నేను అన్నం తింటుంటే ఊడిపోయి వచ్చేసింది అని ఇట్లా చెప్తూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది? నార్మల్గా జరగదు. నార్మల్ గట్టి పన్ను మనకి ఆ లెవెల్కి రావాలి అని అంటే చాలా రోజులు పడుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఎప్పుడైతే మనం పన్ను హెల్త్ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తామో పన్ను అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ వన్స్ ఇన్ 6 months మీరు డెంటల్ డాక్టర్ దగ్గరకు వచ్చి చెకప్ చేయించుకున్నట్లయితే మీ పళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వాటి హెల్త్ ఎలా ఉంది అనేది మీకు తెలుసుకుంటారు. మీరు మా లేటెస్ట్ యూట్యూబ్ వీడియోస్ కనుక చూసినట్లయితే గుండె ఆరోగ్యానికి, పంటి ఆరోగ్యానికి సంబంధం ఉంది అని చెప్పేసి నేను ఒక వీడియో చేశానండి. లేటెస్ట్ సర్వే రిపోర్ట్స్ ఆర్ సేయింగ్ మీ నోటి ఆరోగ్యం కనుక బాగున్నట్లయితే, పళ్ళల్లో కనుక గారపట్టి పాచిపట్టి ఉన్నట్లయితే, లేకపోతే చిగుర్ల సమస్యలు కనుక ఉన్నట్లయితే దాని ప్రభావము మన స్ట్రోక్ అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు 4 times ఇంక్రీజ్ అవుతాయంట. సో ప్లీజ్ 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 బీ అవేర్ ఆఫ్ యువర్ ఓరల్ హెల్త్. అంటే మీ నోటి ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోండి. చాలా మంది ఎక్కువ సమస్యలు, నోట్లో ఎక్కువ పళ్ళల్లో సమస్య ఉంటే స్మాల్ చిన్న చిన్న ఎక్స్రేస్ కాకుండా పెద్ద ఎక్స్రే తీపించుకుంటారండి. దాన్నే ఓపీజీ అంటాం, ఆర్థోపెంటోగ్రామ్ అంటాం. దీనికోసం మళ్ళీ బయటికి వెళ్ళి వేరే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మీరు తీయించుకోవాల్సి వస్తుంటుంది. కానీ మన ఈ ఓపీజీ ఎక్స్రే అనేది మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లోపలే ఉందండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 5 to 10 minutes మీకు ప్రొసీజర్ అనేది అయిపోతుంది. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లో ఆల్ టైప్స్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ కి 1 stop సొల్యూషన్ మన ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్. లేని డెంటల్ ట్రీట్మెంట్ అంటూ ఇక్కడ లేదు. మీ పళ్ళు ఆరోగ్యం బాగలేదా? మీ నోట్లో దుర్వాసన వస్తుందా? లేదా మీరు పళ్ళు కట్టించుకోవాలనుకుంటున్నారా? లేదా మీరు ఎత్తు వంకర పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా? ఇటువంటి ఏ సమస్యలైనా సరే మీరు మా ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఇచ్చేసినట్లయితే మేము మీకు తగిన ట్రీట్మెంట్ని ఇచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నేను డాక్టర్ ప్రశాంతి, BDS డిప్లొమా ఇన్ ఆర్థోడాంటిక్స్. నాకు 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సిన్స్ 2001 ఐఎమ్ ప్రాక్టీసింగ్. మా హస్బెండ్ డాక్టర్ రాజీవ్, ఈజ్ ద ఫస్ట్ ఎండోడాంటిస్ట్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఆయన 15 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ HOD ఆఫ్ ద డిపార్ట్మెంట్ గా కూడా వర్క్ చేశారు. మేమిద్దరం ఇక్కడ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ని రన్ చేస్తున్నాము. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ని చూసి స్క్రీన్ షాట్ తీసుకొని మా దగ్గరకు వస్తారో వాళ్ళకి ఫ్రీ డెంటల్ చెకప్ క్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎవరికైనా పళ్ళు క్లీనింగ్ కనుక అవసరమైతే 30% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ మీద 10% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైతే మా దగ్గరికి స్క్రీన్ షాట్ తీసుకొని వస్తారో. అలానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఆదిత్య డెంటల్ క్లినిక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్, అట్లానే యూట్యూబ్ ఛానల్స్. మా యూట్యూబ్ ఛానల్స్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో వీటిల్లో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసినట్లయితే మంచి మంచి ఆఫర్స్, అవేర్నెస్ వీడియోస్ని మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ అడ్రస్ కోసం, ఇన్స్టా లింక్ కోసం మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ప్రశాంతి మ్యామ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.